మీరు ఎప్పుడు గుడికి వెళ్ళినా మొదట వినిపించే శబ్దం గంట శబ్దం. అది కేవలం శబ్దమా లేదా దేవుడితో మనసు మాట్లాడే పిలుపా? గుడిలో గంట ఎందుకు కొడతాం, ఎప్పుడు కొట్టాలి, ఎలా కొట్టాలి అనే విషయాలను ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. గుడి గంట ఒక శబ్దం కాదు, ఒక శక్తి. భారతీయ దేవాలయాల్లో గంటకు ప్రత్యేక స్థానం ఉంది. గుడిలో అడుగు పెట్టగానే ముందుగా మన చేతికి తగిలేది గంట. ఈ గంట శబ్దం మనసులోని ఆలోచనల గందరగోళాన్ని ఆపుతుంది, బయట ప్రపంచాన్ని మర్చిపోయేలా చేస్తుంది, మనల్ని దేవుడి సమక్షంలోకి తీసుకువెళ్తుంది. శాస్త్రాల ప్రకారం గంట శబ్దం ఓంకారానికి సమీపమైన తరంగాలను సృష్టిస్తుంది. అందుకే గంట మోగగానే మన శ్వాస, హృదయ స్పందన, ఆలోచనలు అన్నీ ఒక లయలోకి వస్తాయి. గంట ఎందుకు కొట్టాలి? దీనికి గల ఆధ్యాత్మిక కారణాలను మనం తెలుసుకుందాం. గంట కొట్టడం వెనుక 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది దేవతలను ఆహ్వానించడం. ప్రభు, నేను వచ్చాను అని తెలియజేసే సంకేతం గంట. రెండవది నెగటివ్ ఎనర్జీ తొలగింపు. గంట ధ్వని గుడిలోని నెగటివ్ వైబ్రేషన్స్ను తొలగిస్తుంది. అందుకే గుడిలోపలి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మూడవది మనస్సు శుద్ధి. మనసు ఎక్కడో ఉంటే గంట శబ్దం ఒక్కసారిగా మనల్ని ఇక్కడ ఇప్పుడే అనే స్థితిలోకి తీసుకువస్తుంది. నాలుగవది నాడీ వ్యవస్థపై ప్రభావం. గంట మోగినప్పుడు ఉత్పన్నమయ్యే ధ్వని తరంగాలు మన మెదడు నాడులపై మంచి ప్రభావం చూపుతాయి. ఐదవది భక్తి ప్రారంభ సంకేతం. గంట మోగగానే ఇప్పటి నుంచి నా ప్రతి ఆలోచన దేవుడికి అనే సంకల్పం మొదలవుతుంది. గంట తయారీ వెనుక రహస్యం. గుడి గంట సాధారణ లోహంతో చేయరు. సాధారణంగా పంచలోహాలు లేదా ప్రత్యేక కాంస్య మిశ్రమంతో తయారు చేస్తారు. ఎందుకంటే ఈ లోహాలు కలిసినప్పుడు ఉత్పన్నమయ్యే శబ్దం దీర్ఘకాలం ప్రతిధ్వనిస్తుంది. ఆ ప్రతిధ్వని మన శరీరంలోని 7 చక్రాలపై ప్రభావం చూపుతుందని నమ్మకం. గంట ఎప్పుడు కొట్టాలి? గుడిలోకి ప్రవేశించే ముందు. ఇది అత్యంత ముఖ్యమైన క్షణం. బయట ప్రపంచాన్ని వదిలి దైవిక ప్రపంచంలోకి అడుగుపెడుతున్న సంకేతం. దర్శనం మొదలుపెట్టే ముందు గంట మోగించాకే దేవుడిని చూడాలి. ఆరతి సమయంలో. ఆరతి అంటేనే శబ్దం, దీపం మరియు మంత్రం, ఈ మూడిటి కలయిక. గుడి నుంచి బయటకు వెళ్తూ గంట ఎందుకు కొట్టకూడదు? బయటకు వెళ్తూ గంట కొడితే దేవుడిని పంపించేస్తున్నట్టు భావిస్తారు. అందుకే బయటకు వెళ్తూ నమస్కారం చేయాలి, కానీ గంట కొట్టకూడదు. గంట ఎలా కొట్టాలి? గంటని ఎప్పుడు కుడి చేత్తో మాత్రమే కొట్టాలి. ఎందుకంటే మన కుడి చేయి కర్మకు సంకేతం. మెల్లగా, శ్రద్ధతో. గంటని ఎప్పుడు మెల్లగా, శ్రద్ధతో మాత్రమే కొట్టాలి, బలంగా కొట్టకూడదు. శబ్దం రావాలి అనే ఉద్దేశ్యంతో కొట్టకూడదు. భక్తితోనే గంటను మోగించాలి. 1 లేదా 2 సార్లు చాలు, ఎక్కువ సార్లు కొట్టడం అవసరం లేదు. మనసులో నామస్మరణ. గంట కొడుతూ ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ లేదా మీ ఇష్టదేవుని నామం స్మరించాలి. ఇది గంట శబ్దాన్ని మంత్రశక్తిగా మార్చుతుంది. చేయకూడని తప్పులు. సరదాగా గంట కొట్టడం, పిల్లలతో ఆటలాగా చేయించడం, కోపంగా అజాగ్రత్తగా కొట్టడం, గుడిలో ఫోటోల కోసం గంటను వాడటం. గంట ఆట వస్తువు కాదు, గంట ఆధ్యాత్మిక సాధనం. గంట శబ్దం మన జీవితానికి ఇచ్చే సందేశం.
ప్రతి గంట మోగడం వెనుక ఒక సందేశం ఉంటుంది. నీ ఆలోచనలను ఆపు, నీ మనసును శుద్ధి చేయి, ఇప్పుడు దేవుడితో మాట్లాడు అనే సందేశాలు. గుడిలో గంట మోగినప్పుడు మన లోపల కూడా ఒక గంట మోగాలి. అదే అంతర్ముఖ శబ్దం. ఇక నుంచి మీరు గుడిలోకి వెళ్ళినప్పుడు ఆలోచనలతో కాదు, భక్తితో అడుగు పెట్టండి. గంట కొట్టేటప్పుడు శబ్దం కాదు, మీ మనసు దేవుడిని తాకాలి. అప్పుడే ఆ గంట శబ్దం మీ జీవితంలో శాంతి, శక్తి మరియు ఆశీర్వాదంగా మారుతుంది. ఇటువంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.